సావిత్రిబాయి పూలే వాళ్ళ భర్త చదివించి నేను మహిళా పాఠశాలలు స్థాపించి మొట్టమొదటిసారిగా మహిళలకు విద్య నేర్పిందంటే భారతదేశంలో సావిత్రిబాయి పూలేనే కాకుండా ఈరోజు మనం సావిత్రిబాయి పూలే గారి దినోత్సవాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో అదృష్టం. పూర్వకాలంలో మగపిల్లలకు మాత్రం చదువు ఉండేది. అది ఎక్కువ అగ్ర డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి, అగ్రకుల ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే చదువు ఉండేది. అందులో కూడా అంటారు, ఎందుకు మేము ఆడపిల్లలను చదువుకోవద్దా, ఇంత సంసారం నడిపిస్తున్నాం, ఇంత లాంటిది మేము ఎందుకు చదువుకోవద్దు అనే ఒక ఆలోచన కలిగింది. మొట్టమొదటిసారిగా మీ సావిత్రిబాయి పూలేకి ఆలోచన కలిగింది. అప్పుడు వెంటనే భర్త కూడా కాదనలేదు, సావిత్రి నువ్వు చదువుకుంటావా, ఇంతవరకైనా చదువుకో, నేను నీ వెంట ఉంటా. నేను ఉన్నారు, అరే ఒక ఆడపిల్ల బయటకు వస్తుంది, బయట తిరుగుతుంది, అసలు జ్యోతిరావు బాబులే ఏమైంది, ఆయన ఆడంగి, ఆయన వేస్ట్ గాడు, రకరకాలుగా తిట్టడం భర్తని.